హాయ్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ అడ్వాన్స్డ్ 2026 సంబంధించిన రిజిస్ట్రేషన్ డేట్స్ అయితే వచ్చేసినాయేమో. రిజిస్ట్రేషన్ డేట్స్ వచ్చేసినాయి. మరి చూసినట్టయితే ఇంపార్టెంట్ డేట్స్ కాలంలోకి వెళితే ఇది కంప్యూటర్ 2026 మనకి ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతుంది? మనకి మే 17th జరుగుతుంది ఎగ్జామినేషను. అడ్మిట్ కార్డ్ డౌన్లోడింగ్ మే చూజింగ్ ఎగ్జామినేషన్ మే 17th సండే మే 17th. పేపర్ 1 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతుంది. పేపర్ 2 వచ్చి 2:30 నుంచి 5:30 వరకు అయితే జరుగుతుంది. మరి రిజిస్ట్రేషన్ ఎప్పుడు చేసుకోవాలంటే మనకు ఆన్లైన్ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ జేఈ అడ్వాన్స్ మండే ఏప్రిల్ 6వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలమ్మా. ఏప్రిల్ 6వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎవరు చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఆల్రెడీ చెప్పాను. ఎవరైతే మరి జేఈ మెయిన్ క్వాలిఫై అవుతారో, అడ్వాన్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళే రిజిస్ట్రేషన్ అయితే చూసుకోవాలి. స్టూడెంట్స్ ఆన్లైన్ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ మండే 6వ తారీఖు నుంచి చూసుకోవాలి. ఫారెన్ ఆన్లైన్ రిజిస్ట్రేషను మండే 23 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ జేఈ అడ్వాన్స్డ్ ఇది అయిపోయిందమ్మా. ఇది ఏప్రిల్ 26 కాదు, ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫర్ జేఈ అడ్వాన్స్ 2026 ఫర్ జేఈ మెయిన్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఏప్రిల్ 23 నుంచి అయితే చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు. ఇది ఏంటంటే ఇది ఓన్లీ ఫర్ ఫారిన్ నేషనల్స్కి. ఇది ఫారిన్ నేషనల్కి. మనకైతే ఇది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి చేసుకోవాలి? ఏప్రిల్ 23వ తారీఖు నుంచి మే 2వ తారీఖు వరకు లోపు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే చూసుకోవాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చింది. లాస్ట్ డేట్ ఫర్ ఫీజు పేమెంట్ ఆఫ్ రిజిస్టర్డ్ క్యాండిడేటు మే 4వ తారీఖు 2026కి చూసుకోవాలి. మరి అడ్మిట్ కార్డు అవైలబుల్ ఫర్ డౌన్లోడింగ్ మే 11వ తారీఖు నుంచి 17వ తారీఖు అడ్మిట్ కార్డు అయితే వచ్చేస్తుంది ప్రతి ఒక్కరు కూడా. సేమ్ జేఈ మెయిన్కి లాగానే అడ్వాన్స్కి కూడా. జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ డేట్స్ అయితే మే 17 నుంచి జరుగుతుంది. ఒక్కరోజు వన్ డే ఎగ్జామ్ అమ్మ. మొత్తము మనకి 2,50,000 మంది వీళ్ళు ఫిల్టర్ చేస్తారు. మనకి ఆల్రెడీ జేఈ మెయిన్ ఎగ్జామినేషను ఒక 14 లక్షల మంది రాశారనుకోండి. ఈ 14 లక్షలు 2,50,000 మందిని ఫిల్టర్ చేసి వీళ్ళు జేఈ అడ్వాన్స్కి పంపిస్తారు. ఇక్కడ నుంచి ఒక 40,000 మంది మళ్ళీ ఫిల్టర్ అయిపోతారు. వీళ్ళకి ఐఐటీలో సీట్స్ వస్తాయి అనమాట. 2,50,000 నుంచి 40,000కి వచ్చేస్తాయి. మరి జోసా కౌన్సిలింగ్ డేట్ కూడా వచ్చేసింది. డిక్లరేషన్ ఆఫ్ టెంటేటివ్ డే స్టార్ట్ ఆఫ్ జోసా కౌన్సిలింగ్ డేట్ జూన్ 2వ తారీఖు నుంచి 26వ తారీఖు నుంచి జోసా కౌన్సిలింగ్ డేట్స్ కూడా వచ్చేసినాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తర్వాత జోసా కౌన్సిలింగ్ మనకి ఆన్లైన్ డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్కి ఆన్సర్కి అండ్ రిజల్ట్స్ ఎప్పుడు జూన్ 1 తారీఖు మనకి జేఈ అడ్వాన్స్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. మరి జోసా రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. జోసా డేట్స్ కూడా వచ్చేసినాయి. జోసా కౌన్సిలింగ్ డేట్స్ కూడా వచ్చేసినాయి. ఇది స్టూడెంట్స్ గమనించగలరు. జూన్ 2వ తారీఖు నుంచి జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది అఫీషియల్ అమ్మ. ఇది మనం ఏదో కుక్కుడు స్టోరీ కాదు, కానీ అఫీషియల్గా జూన్ 2వ తారీఖు నుంచి మీకు ఎన్ఐటీలో, ఐఐటీలో, IIITలో, జిఎఫ్టీలో సీట్స్ వచ్చే అవకాశం ఉంది. కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకే బెటర్ అమ్మ. అడ్మిషన్ క్రైటీరియా ఇది ఇచ్చారు కదా, ఇది కూడా ఇక్కడ అడ్మిషన్ క్రైటీరియా జాయింట్ అలొకేషను, ప్రిపరేటరీ కోర్సెస్ ఈ విధంగా ఉంది. మరి అడ్మిషన్ ఎవరెవరి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ జాయింట్ సీట్ అలొకేషను ఇది కూడా ఈ డేటా కూడా ఉంది. ఎడిషనల్ సెంటర్స్ ఇక్కడ చూసారా? జేఈ మెయిన్ నుంచి జేఈ అడ్వాన్స్కి లాస్ట్ ఇయర్ ఇదమ్మ స్కోరు. ఓపెన్లో మీరు 93% పైన ఉన్న వాళ్ళే జేఈ అడ్వాన్స్ రాస్తారు. అది గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు ఆల్రెడీ చాలా వీడియోస్ చేసి ఒకసారి రిమైండ్ చేస్తున్నా స్టూడెంట్స్కి. మరి ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 80% పైన ఉంటేనే మీరు జేఈ అడ్వాన్స్ రాస్తారు. మరి అదేవిధంగా చూసినట్టయితే ఓబీసీ ఎన్సీల వాళ్ళు 79% పైన ఉంటేనే మీరు ఎగ్జామ్ రాస్తారు. ఎస్సీ స్టూడెంట్స్ 61 పైన ఉంటేనే మీరు అడ్వాన్స్కి క్వాలిఫై అవుతారు. గుర్తుపెట్టుకోండి. ఎస్టీ అయితే 47.9కి క్వాలిఫై. ఈ డేటా అయితే కంపల్సరీగా ఉండాలి. ఈ పర్సంటైల్ పైన ఉన్న వాళ్ళు మాత్రమే జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషను రాస్తారు. స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి. ఆల్ ది బెస్ట్. డేట్స్ అయితే వచ్చేసినాయి. జోసా కౌన్సిలింగ్ డేట్ కూడా వచ్చేసింది. జూన్
జూన్ 2వ తారీఖు నుంచి జోసా కౌన్సిలింగ్ సీటు మరి జోసా కౌన్సిలింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రారంభం అవకాశం ఏం లేదు, అఫీషియల్గా జూన్ 2వ తారీఖు నుంచి జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్. ఇంకా మరిన్ని డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అది మీకే మంచిది. థ్యాంక్ యూ. బై. దిస్ ఈజ్ మై రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.